2023లో బీజేపీ చాలా బాగా వస్తుంది, అధికారంలోకి వస్తేనేంత వేవ్ అట్లాంటి హవా కనబడ్డది. కానీ ఒక్కసారిగా మళ్ళీ పడిపోయింది. ఈ అధికారంలో రాని పార్టీలో ఉండడం అవసరం లేదు అట్లాంటిది ఏమనిపించలేదా? లేదండి, మా పార్టీ మంచి డెవలప్ అయింది. 47 కార్పొరేటర్స్ తెలంగాణలో, నలుగురు ఎంపీస్ తెలంగాణలో, ఒక్కటుండే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేస్ అయినారు. ఇది జస్ట్ ప్రారంభమే. నెక్స్ట్ మీరు 23 తర్వాత ఎన్నికలు చూస్తారు. దాంట్లో పక్కా భారతీయ జనతా పార్టీకి లాభం దొరుకుతుంది. ఎక్కువ ఎమ్మెల్యేస్ కూడా గెలుస్తాం. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పాటు చేస్తాం. ఎంపీ మళ్ళీ నరేంద్ర మోడీ గారికి కూడా 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళీ వస్తాడని నమ్మకం ఉందా? 200%. మోదీ గారికి ఆపే శక్తి ఎవరికి లేదు. 2024లోనే ఇంకా ఎక్కువ ఎంపీస్తోని సెంటర్లో మా గవర్నమెంట్ వస్తుంది. మోదీ గారికి ఎవరు ఆపలేరు. మీరు తెలంగాణ నుంచి కాకుండా వేరే రాష్ట్రం నుంచి ఎంపీగా ఇస్తే కూడా పోవడానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా మిమ్మల్ని పిలిచినట్టుగా ఉంది. అట్లాంటి ఆప్షన్ ఉందా సరే? ఆప్షన్ అయితే ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ నేను పార్టీ సిద్ధాంతం పైన నిలబడతా. పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని ఫాలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ రాజసింగ్ గారు. ఇది రాజసింగ్ గారికి సంబంధించినటువంటి విషయం. పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కట్టుబడి ఉంటాను. పార్టీలో ఎంపీ కంటెస్ట్ చేయమంటే చేస్తాను, కానీ గోషామహల్ ప్రజలు పెద్ద ఎత్తున 3 సార్లు ఆశీర్వదించారు కాబట్టి వాళ్ళ సేవ కోసమే నేను ఉంటున్నాను అన్నటువంటి విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నారు.